నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా ఇయాల హెడ్లైన్స్ ఇద్దాం. దసరాకు బతుకమ్మ చీరలు, పండుగకి ఎక్కువ చేసుకోవచ్చు బూరెలు. దాసరి సభల మూర్తన్న గర్జన. అవార్డులు కూడా కోరుకోవాల్సి వస్తుంది, అవార్డు కూడా లాబింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ది ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ లైక్ దిస్. ఐఎమ్ సారీ. అరే విద్యాబాలకి పద్మశ్రీ ఒక సినిమా ఇచ్చి పాడి చెప్పారు. సావిత్రి గారు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? యశ్వీ రంగారావు గారు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? వాళ్ళు పద్మశ్రీ లేవు. అరే ఎంత దుర్మార్గం అండి. ఇండియా అంటే నార్త్ ఇండియానా? ఎవడబ్బ సొమ్మిది. బాలయ్య బర్త్డేకు సత్తయ్య సంబరం. నీ పుట్టిన బర్త్డే అయితే నీ ఇంట్లో కూడా చెప్పరేమో, కానీ బాలయ్య పుట్టిన బర్త్డే అయితే ఏపీ తెలంగాణ తెల్లారంగానే చెప్పేస్తారు. యూ బట్ల ఫూల్. తెలంగాణ తెచ్చుకున్నాక మన తాన పండుగలన్నీ ధూమ్ధాంగా నడుస్తున్నాయి. ఈ ఆడముత్యమంతా లోటు రాణిస్తలేరు. ఇప్పుడు రంజాన్ నెల నడుస్తుంది కదా, పండుగకు పేద ముస్లిం సోదరులకు బట్టలు పట్టిస్తుంది సర్కార్. క్రిస్మస్ పండుగకు కూడా కొత్త బట్టలు వంచలే వట్రి. ఇప్పుడు కడమ పండుగలకు కూడా బట్టలు వంచే పనులుంది సర్కార్. ఈ వార్త చూసినాకన్నైతే ఆడోళ్ళు మస్తు ఖుషి అవుతారు. పోన్రి, దసరా అంటే మనకు పెద్ద పండగ. కొత్త బట్టలు కట్టుకోకుంటే పండుగ లెక్కనే అనిపించదు మనకు. కానీ అందరి పరిస్థితి ఒక్క తీరులు ఉండదు కదా. పైసలు లేక పేదోళ్ళు మంది ముఖాలు చూస్తారు పండగ పూట. ఇట్లుండద్దనే పండుగకు బతుకమ్మ చీరలు పెడుతుంది సర్కార్. సద్దుల బతుకమ్మ పండగ వరకు మీ ఇంట్లుంటాయి. తెల్ల రేషన్ కారట్లు ఆడోళ్ళందరికీ పంచుతారట. కారట్ పట్టుకొని డీలర్ తాని కోతే మిషన్ మీద ఏలుముద్ర లేపించుకొని చీర చేతిలో పెడతాడు. సిరిసిల్ల ఆల్రెడీ 30 లక్షల చీరలు నేసి తయారుగా పెట్టిరట. ఇంకో 60-65 లక్షల చీరలు నేస్తే గాని తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ సరిపోవట. పైకం ఎంత ఖర్చు అయినా మంచిదే. పండగ పూట ఆడవిల్లలు పాత బట్టలు కట్టుకోవద్దని నిర్ణయం చేసిండు సీఎం సారు. అవునా, ఏ కలర్ చీరలు ఏ డిజైన్లు వేస్తారో అని అడుగుతున్నారు కదా. సాంచల మీద నేస్తారు 26 తీర్ల డిజైన్లు. మరి మీకేసొంటి చీర వస్తుందో? అట్లనే మొగోళ్లకు పంచెలు, పైంట్లు, పొరగాన్లకు అంగిలాగులు, ఆడవిల్లలకు లంగావోనీలు కూడా పట్టిస్తే పండుగ పూట ఫస్ట్ జమ్మి పెద్దసారికే పెట్టి అలై బలై తీసుకుంటారు. ఓ పార ఆలోచన చేయండి సార్లు. ఏహే అన్నంటే మన మూర్తాననే పో. ఈ రోజు మాట్లాడిండు కదా, చేతుల తుపాకీ లేదు కానీ తూటాలు మాత్రం వేలినాయి. ఏమన్నా మాట్లాడిండా? ముందెవరున్నారు, పక్కకెవరు కూర్చున్నారు అని చూసుడే లేదు. సార్ సినిమాలల్లా పేదలు బడుగు బలైన వర్గాల గురించి ఎట్లుంటుందో ఈ సభలో కూడా సేమ్ అట్లనే దంచిండు. అన్న కడుపులో ఏం దాచుకోకుండా మాట్లాడతాడు కాబట్టి సినిమా స్టార్ కాకుండా పీపుల్ స్టార్ అయిండు. తెలుగు సినిమా కంపెనీకి దాసరి నారాయణరావు సార్ చేసిన సేవలను యాద్ చేసుకుంటా మీటింగ్ పెట్టిండ్రు. పెద్దోళ్ళు చాలా మందే వచ్చి మాట్లాడిండ్రు. మా గురువు గారు అనుకుంటా మూర్తన్న మాట్లాడిండు కదా. ఎన్టీ రామారావు గారు రా బ్రదర్ నీకు నేను వేషం ఇస్తాను భోజనం పెడతాను అనేసుకున్నానండి. అఖిల నాగేశ్వర గారు రా బ్రదర్ భోజనం పెడతాను వేషం ఇస్తాను అనేసుకున్నానండి. అలా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్తే నాలాగా లక్షలాది మంది యాంబిషన్తో కూడుకొని వచ్చిన సిరి పిచ్చోళ్ళు మద్రాస్ పాండీ బజార్లో తిరుగుతుంటే నీ కులం ఏంటి కానీ, నీ మతం ఏంటి కానీ, అసలు నువ్వెవరు అని కానీ ఏమీ అడగకుండా నాకున్న పిచ్చిని తీసుకొని ఆ మహానుభావుడు వేషం ఇచ్చి భరోసా ఇచ్చి ఈవేళ మీ అందరికీ నన్ను ఆదరించిన నటుడిగా పరిచయం చేసినందుకు ఆ మహానుభావుడికి దండం పెడుతున్నాను సార్. ఇప్పుడు తోపు డైరెక్టర్లు అనుకునేటోళ్ళు కూడా దాసరి సార్ లెక్కనే అందరినీ దగ్గరికి తీసుకోవాలి అని ఆయన స్టైల్లో కోరిండు. 10 కోట్లు ఉంటే వాళ్ళ హీరో అవ్వచ్చు, తప్పే ఉందండి. వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలి, 10 కోట్లు పెడతాడైనా, ఈ గాట్ రైట్. అలాగే వారసత్వం వాళ్ళ అబ్బాయిలు మాకు ఏ వ్యాపారం ఉంది, మేము సినిమా హీరోలు అవుతాం, మా ఫాదర్లు అవుతారు, అవ్వచ్చు, అవ్వాలి. ఐ మెట్ సారీస్ట్ అందరూ అవ్వాలి, దయించి అందరూ అవ్వాలి. ఓ సినిమా యాక్టర్ అవ్వాలనే అంబిషన్ డబ్బున్న వాళ్ళకి కాదు పేదవాళ్ళకి కూడా ఉంటుంది. సామాన్య వాళ్ళు కూడా ఎవరన్నా వస్తే దయించి వాళ్ళు కూడా వేషాలు ఇస్తూ వాళ్ళ అంబిషన్ తీరుస్తూ అసలు శిశులు నివాళి దాసరి నారాయణరావుకి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. చెప్పాల్సింది చెప్పి ఆఖరికి దండం పెట్టి కిందికి దిగిండు. ఒకళ్ళు మాట్లాడినాక మళ్ళా మీదకి వచ్చి అవార్డులు ఎట్లా వస్తున్నాయో చెప్పుకుంటా కడిగి పాడేసిండు. ఈవేళ అవార్డులు కూడా కోరుకోవాల్సి వస్తుంది, అవార్డు కూడా లాబింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ది ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ లైక్ దిస్. ఐఎమ్ సారీ. దాసరి సార్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేదాకా కొట్లాడాలే అన్నాడు. మూర్తన్న కూడా ఉత్తరం మీద ఉరిమిండు, మా మీద మీ పెత్తనమేందని. అరే విద్యాబాలకి పద్మశ్రీ ఒక సినిమా ఇచ్చి పాడి చెప్పారు. సావిత్రి గారు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? యశ్వీ రంగారావు గారు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? వాళ్ళు పద్మశ్రీ లేవు. అరే ఎంత దుర్మార్గం అండి భాయ్ సాబ్. లేకపోతే వెళదాం దీని ఢిల్లీ వెళదాం, సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫైట్ రావాల్సిందే. ఎవడపు సొమ్ము ఇది? అరే ఎవడపు సొమ్ము భాయ్?
అరే they're capturing the power, the name, the fame and what's that everything. ఇండియా అంటే నార్త్ ఇండియానా? ఎవడప్ప సొమ్మిది? ఇండియా అంటే మొత్తం సమస్తం మనకి ఇవ్వాలి, మన వాట మనకి రావాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియా నార్త్ ఇండియా నుంచి కాదు, సౌత్ ఇండియా కూడా వెళ్ళాలి. మన హక్కులు మనం సాధించాలి. సూపర్ అన్న. మూర్తన్నను ముంగడ నిలబెట్టి కొట్లాడితేనా మన దక్షిణ భారతదేశం పవర్ ఎంతో చూపించచ్చు. సభల పవనన్న లేనట్టున్నాడు, అదే ఉంటేనా ఎగిరి షీటి కొట్టు. జై మూర్తన్న, జై జై మూర్తన్న. ఏ శంకర్గా, నేను రా నాయన, ఎక్కడ మాట్లాడుతున్నావు? ఫోన్ ఎత్తి. అది బాలయ్య పోస్టర్ కట్టాలి రాడా? పైసలు లేవా? నీకెందుకు వసూలు చేద్దాం అందరితాన మనము. పెద్దది కట్టాలి, పొలిమరకాడు ఇట్లా జగ్గున మెరవాలి, ఇట్లా చేతుల సింబం పట్టుకున్నట్టు ఉండాలి. ముందరికెళ్ళేమో ఎలిఫాట్కర్ పోతుంటుంది, వెంటకెళ్ళేమో రైలు వస్తుంటుంది, అన్ని కనబడాలి చూడు చుట్టూ. ఎలిఫాట్కర్ విమానము, రైలు, సింబము అన్నీ ఉండాలి ఇట్లా. మన ఫోటోలు ఏడుంటాయి రా కింద, ఇట్లా చిన్నగా పెట్టు. ఏమ్రా సత్తి, మీ దోస్తులకు ఫోన్లో బ్యానర్లు కట్టమని చెప్తున్నావు ఏంద్రా? మస్తు జోరు మీద ఉన్నట్టున్నావు. అరే గిడి ఒక తమ్ముడు కూర్చున్నాడు. తమ్మి పైసలునే అని తానా? అన్ని కార్డులే. కారట్లా అన్ని కార్డులే. బోని చేయన్న. ఏనా ఎన్నీ నీ చేత్తో? టైపింగ్ మిషన్ తీసుకురా అన్న, కార్డే ఉంది. మిషనా? నిన్ను అడిగితే నున్నగానే అయ్యేటట్టున్నది. పైసలు ఎందుకు వసూలు చేస్తున్నావురా? అట్లయితే అందరు గెదిమితే ఉరుకుతావేమనుకుంటున్నావు? ఎస్కులేటర్ ఇస్తే ఉరకనికే నేనే మన స్కూటర్ బండిని అనుకుంటున్నావా? నో గేర్లు, నో బిరేకులు, ఆటోమేటిక్ లో ఉరుకుతూనే ఉంటా. ముచ్చట్లు చెప్పమంటే బాత్కానీలు చేస్తా ఆవిడ. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే కనబడాలి, కాదు చెవులు అనకు. నేను మాట్లాడితే చెవులు వినబడాయి, జారుకాడతా. గుద్దుడు గుద్దితే మోర్లో పడతావు. గాలి దుమారాల కరెంట్ ఇట్లా పోతుందేమో, పోయి క్యాండిల్ కొనకరా పప్పు. ఫాలో ప్యాకెట్లు దానికే సత్తిగాడు కావాలి, చింతఫుల్స్ విస్కనీకే సత్తిగాడు కావాలి, ఆఖరికి ముచ్చట్లు చెప్పాలన్న సత్తిగాడే కావాలి. కానీ నేను అడిగితే పైసలు లేవంటావా? పైసలు దేనికిరా నీకు? రేపు అయితారమ్మని దోస్తులతో దావత్ చేసుకుంటావా? మా బాలయ్య బాబు పుట్టిన బర్త్డేకి బ్యానర్లు కట్టొద్దా? కేకులు కటింగ్ చేయొద్దా? సాపిత్రాకు 100 రూపాయలు ఇవ్వవా? ఆగు, నువ్వు బాలయ్య బాబు ఫ్యాన్ ఎప్పుడైనావురా? ఆయన ఫ్యాన్స్ అంటే అడుగుతారా రా? సొంత పైసలతో చేయాలి కానీ. నీ బిత్తిరిదానా, సార్ సినిమా పైసా వసూలు అంటాను వస్తున్నారు కదా, అందుకే పైసలు వసూలు చేసి కేక్ కటింగ్ చేయాలి. అయ్యో సత్తిగా, పూరి జగన్నాథ్ సారు గట్లనే తిక్క తిక్క పేర్లు పెడతారా? నువ్వు నిజంగానే పైసలు వసూలు చేస్తా అనుకుంటున్నావా? ఎవరు ఇయర్ నీకు? బాలయ్య బాబు సార్ని కలుస్తా, ఫ్యాన్స్ మందరం కేక్ కటింగ్ చేస్తామాట. ఓరు వారి, నువ్వు పోయినా కానీ బాలయ్య బాబు ఇంటికాడ లేర్రా. బయట దేశం పోర్చుగల్లో షూటింగ్లు ఉన్నాడట. నువ్వు వాడికి ఎట్లా పోతావు? సార్ నాకెదురు వచ్చిన నేనే చెప్తా, నేను సార్కి ఎదురు పోయినా నేనే చెప్తా. యాపీ పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు అంట అని. ఏ సినిమా హీరో పుట్టిన బర్త్డే అయినా చెప్తావు, ఏ సినిమా విడుదలైనా ముచ్చట్లు చేస్తావు. అందరికి నువ్వు ఫ్యాన్ వేనారా? నీ పుట్టిన బర్త్డే అయితే నీ ఇంటోళ్ళు కూడా చెప్పరేమో, కానీ బాలయ్య పుట్టిన బర్త్డే అయితే ఏపీ తెలంగాణ తెల్లారంగానే చెప్పేస్తారు. యూ బట్ల ఫూల్. అన్ని ఎచ్చులీడా. అయినా సార్ మీద ఏకాఏకి నేను గతగానం పాయిరం ఎందుకు పెరిగిందిరా? మంచిగా మన్మడు దేవాంశతో ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు, కానీ 57 ఏండ్లు ఉన్నా కూడా తొడగొట్టే సినిమాలు తీస్తుండక్క మన కోసానికి. బాలయ్య సార్ గిరేటు. అరే బాలయ్య బాబు అంటే సినిమా హీరో, మొగానికి రంగేసుకుంటేనే వాళ్ళకి నడుస్తుంది కదా, గందుకే చేస్తుండు. ఇంత వేజ్లో కూడా పిలువాగానే కురిసి ఉరికొస్తుంది. కంటి చూపుతోనే రౌడి గుండగాలని ఖతం చేసేస్తాడు. ఒక్కటే వెళ్తాను రైలు పెట్టెలు మొత్తం ఆపేస్తాడు. నీతోనే అవుతుంది అట్లా? ఓ నేను ఎందుకు ఆపుతారా? ఆ సినిమాలో కాబట్టి చేస్తాడు. ఉరికి ఉరికి గుర్రం మీద ఎక్కుతాడు. ఇప్పుడు పూరి సార్ సినిమాలు అంట ఎలిఫాట్కర్ ఎక్కుతాడంట, వయసు పిల్లగాని లెక్కనే యాస్కెనింగ్ చేస్తున్నాడు. పూరి సార్ సినిమాలో అంత పోకిరి పోకిరి చేష్టలు ఉంటాయిరా. బాలయ్య సార్ కూడా అట్లే చేస్తాడంటవా? డైలాగులు ఎట్లుంటాయో? ఏ పిల్ల అవులావు అప్పుడేనా మరి ఇప్పుడు చెప్పనా? అప్పటికి చెప్పనా? ఎప్పుడు చెప్పినా ఇట్లనే చెప్తా, నో చేంజ్ అంటాడక్క. అమ్మా సినిమాలలో ముచ్చటంటే చాలు చెవులు కోసుకుంటాడు. ఆలీలు చూసి అట్లనన్నా సినిమా ఛాన్స్ వస్తుందేమో అని మా ఓ ఆశ. పంచ్ డైలాగులు అన్ని పూరి సారేమో పెన్నులో పెట్టుకొని తిరిగితే బాలయ్య సారేమో నోట్లో పెట్టుకొని తిరుగుతున్నాడు. సూపర్ హీట్ అవుతుంది. ఈ సెల్ఫీ ఫోటోలు దిగుడు ఎప్పుడైతే అలవాటైందో ఇది ఒక రోగం లెక్కనే తయారైంది పో. సంతోషానికి, బాధకు, నవ్వినా, ఏడ్చినా, పండ్లు తోముకుంటా, తినుకుంటా, బండి మీద పోకుంటా, బస్ ఎక్కేటప్పుడు ఆఖరికి శవాలతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు కొందరు. అయితే ఏం సెల్ఫీలో ఏమో పో అని అనిపిస్తుంది. కానీ అదే సెల్ఫీలను ఒక మంచి పనికి కూడా వాడుతున్నారు మన వాళ్ళు. రాష్ట్రపతి ప్రణబ్ సారు ఒక కొత్త యాప్ ను సురువు చేసిండు. పేరు సెల్ఫీ విత్ డాటర్, అంటే బిడ్డతోని సెల్ఫీ ఫోటోవా. ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్లకు దించుకొని బిడ్డలతోని సెల్ఫీ ఫోటోలు దిగి అందులో పెట్టాలన్నట. ఫోటోలు గండ్ల పెడితే ఏమొస్తుంది అని మీకు అనిపిస్తుండొచ్చు.
కొందరికి ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు. కాన్పు కంటే ముందే కడుపులో చంపేసుకుంటారు. పుట్టినోళ్లను కొడుకులతోని సమానంగా చూడరు. అట్లా చెయ్యొద్దని మగ పోరలు ఆడపిల్లలు సమానమని చెప్తందుకు ఈ కార్యం పెట్టిండ్రు. నిరుడు మోడీ సారు కూడా బిడ్డలతోని సెల్ఫీలు దిగమని నాయనలను కోరితే బొచ్చడు మంది దిగిండ్రు. కొందరు సారు ట్విట్టర్కి అంటిపెట్టిండ్రు కూడా. కానీ ఒట్టుగానే సెల్ఫీలు పెట్టమనుడు కంటే మంచి సెల్ఫీ ఫోటోకు మంచి గిఫ్ట్ ఇస్తామని ఒక ఆఫర్ పెడితే బాగుండే. గ్యాప్ లేకుండా యాప్కు సెల్ఫీలు వస్తూనే ఉండు. దేశం మీది బాచుకు రైతుల ఉద్యమం నడుస్తుంది కదా, పంటకు మంచి ధర ఇయ్యాల, రుణాలను మాఫీ చేయాలని జంగు లేపిండ్రు రైతన్నలు. పాలు పండ్లు కూరగాయలు రోడ్ల మీద వారవసి నిరసన తెలిపిండ్రు. మధ్యప్రదేశ్లోనైతే పోలీసులు తూటాలు వెలిస్తే 4-5 రైతన్నల పానాలు పోయినాయి. గప్పుడు ఏం చేస్తారు? లీడర్లు పోయి రైతులతో మాట్లాడి మనసు నిమ్మలం చేసి రావాలి. కానీ గీసారు చూడు ఏం చేసిండో. గీసారు తెలుసు కదా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజు సారు రైతులు ఉద్యమం ఆపాలని దీక్షకు కూసున్నాడు. రాష్ట్రం చల్లబడేదాకా ఈడికెళ్ళి లేవడట. కూసున్న కాడికెళ్ళే ఏలువడి నడిపిస్తాడట. ఏదైనా చెప్పేది ఉంటే రైతులే నా తానుకొచ్చి చెప్పుకోవాలి అని కోరిండు. కానీ శివరాజు సారు ఇదేదో ముందుగానే ఉంటే అయిపోవు కదా. రైతులు పంటకు ధర, రుణాల మాఫీ అడిగినప్పుడే పిలిచి మాట్లాడితే ఈ పరిస్థితి రాకపోవు కదా. నేను ఈడనే కూసుంటా, వాళ్ళే నా కాడికి రావాలంటే ఎట్లా సారు? పెట్టుబడి కూడా వెళ్తలేదని కడుపు మంటతోనూ ఉన్నారు. నువ్వే పోయి అన్ని నేను చూసుకుంటా, మీరేం ఫికర్ పడకుండ్రని ఓదారిస్తే మంచిగుంటది కదా సారు. ఓ పారి ఆలోచన చేయండ్రి. దసరాకు బతుకమ్మ చీరలు, పండుగకి ఎక్కువ చేసుకోవచ్చు బూరెలు. దాసరి సభల మూర్తన్న గర్జన. అవార్డులు కూడా కోరుకోవాల్సి వస్తుంది, అవార్డు కూడా లాబింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ది ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ లైక్ దిస్. ఐఎమ్ సారీ. అరే విద్యాబాలకి పద్మశ్రీ ఒక సినిమా ఇచ్చి పాడు చెప్పారు. సావిత్రి గారు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? ఎస్వి రంగారావు మహానటుని మన ప్రపంచంలో చూసామా అండి? వాళ్ళు పద్మశ్రీలు లేవు. అరే ఎంత దుర్మార్గం అండి. ఇండియా అంటే నార్త్ ఇండియానా? ఎవడప్ప సొమ్మిది. బాలయ్య బర్త్డేకు సత్తయ్య సంబరం. నీ పుట్టిన బర్త్డే అయితే నీ ఇంటోళ్ళు కూడా చెప్పరేమో, కానీ బాలయ్య పుట్టిన బర్త్డే అయితే ఏపీ తెలంగాణ తెల్లారంగానే చెప్పేస్తారు. యూ బట్ల ఫుల్. పోయేస్తా మరి. టాటా.